హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియో అయితే ఏంటి అంతా పడుబొట్టు ఇదంతా అని అనుకుంటున్నారా. మా ఆడపడిచి వాళ్ళు అయితే పట్నాలు ఇస్తున్నారు మదన పోయి. సో అక్కడికి వెళ్ళేసి వచ్చినాం, అందుకే ఇట్లా మొత్తం హెయిర్ అంతా ఇట్లా. సో ఈరోజు వీడియో అయితే మా ఆడపడిచి వాళ్ళు ఎట్లా పట్నాలు ఇస్తున్నారు ఏంటిది అనేది కొంచెం నా వల్ల అయినంత షూట్ చేసిన, అదైతే మీరు చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సబ్స్క్రైబ్ టు శ్రీవాణి బ్లాగ్స్. మేమైతే ఇంకా పుట్ట బంగారం తీసుకురావడానికి అయితే పోతున్నాము. నైట్ 10 అయింది, ఇంకా అప్పుడు ఇంకెవ్వరు రాలేదు. ఓన్లీ మేమే ఫ్యామిలీ మెంబర్సే పోతున్నాము, ఇంకా ఎవరు లేరు. మరి నేను ఎక్కడ అని చూస్తున్నాను, నేనైతే వీడియో షూట్ చేస్తున్నా. సో అందుకోసం మనం బ్యాక్ సైడ్ ఉన్నా, లైట్ పట్టుకొని ఫ్లాష్ లైట్ పట్టుకొని అయితే వెళ్తున్నాము. మేమే 4 మెంబర్స్ 5 మెంబర్స్ అట్లా పోయినాము. చాలా చీకటి అయింది, 10 అయింది. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసినాము. ఎంత అంటే 1 కిలోమీటర్ నడిచినాం కావచ్చు, కిలోమీటర్న్నర అయితే నడిచినాము. దగ్గర మొత్తం ఊరు అవతలకి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయితే ఇంకా దేవుని కోసం అయితే అన్నీ చేస్తున్నారు. చూడండి, అన్నీ దేవునికి సంబంధించిన సామాన్లు అవన్నీ ఇంటి దగ్గర నుండి తీసుకొస్తాం కదా. ఇదే ఇక్కడ ముగ్గేసిన అక్కడ పసుపును తెల్లపిండితో ముగ్గేసారు కదా, అదే పుట్ట బంగారం తీసుకపోవుడు. ఇంకా అక్కడ ఆయన అన్నీ చేస్తున్నాడు, కొబ్బరికాయలు అవన్నీ. అంత నైట్ ఊరవతల అంత దూరం పోయినా కూడా అసలు భయం అయితే అనిపించలేదు. కళ్యాణమే పోలక రంభకు శోభన ఎల్లమ్మ రాజు కళ్యాణమే ఎండి ఎగర్రెకు కళ్యాణమే బంగారు పొడేలు శోభన గంగగడ రాజు కళ్యాణమే గండవల్లయ్యకు శోభన పార్వతి పరమేశ కళ్యాణమే పంచకోలింగాల శోభన ఎవలాడ రాజన్న కళ్యాణమే 20 పోషమ్మ శోభన కోరెల్లి వల్లయ్య కళ్యాణమే వైలోని వల్లయ్య శోభన సూర్యాబలం చంద్రబలం శూర్త శోభనం అక్షాదాలు ఏమచ్చిరి ఎల్లమ్మని పాదం రాలు వయ్యవచ్చిరి కబూరి గంటలత గులవారి ఎల్లమ్మని గోదంబ్రాలు వయ్యవచ్చిరి బండర్వా సొంతమాటి దేవతయమ్మ దండి దేవతయమ్మ మా దండి దమ్మ రేణికెళ్ళు దేవతయమ్మ పూల సొంతమాటి దేవతయమ్మ దండి దేవతయమ్మ మా దండి దమ్మ. అసలు మల్లన్న పట్నాలంటే ఇంకా కళ్యాణమే కదా, పెళ్ళి చేయడమే కదా. సో ఇక్కడ అక్షింతలు వేయడం కానీ ఇంకా అవన్నీ చేస్తున్నారు ప్రాసెస్ అంతా. నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు, నేను కూడా తెలుసుకుందామని అయితే వచ్చిన. ఇంత చీకట్లో కూడా మా చిట్కి బాబులను పట్టుకొని మళ్ళీ నేను వస్తే వాళ్ళ పప్పు వస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారా. మా చుట్కి బాబు చుట్కి పాప కూడా వచ్చారు, అంత నైట్ అయినా. సో ఇదంతా ప్రాసెస్ అన్నట్టు, ఇవన్నీ తెలుసుకుందామని అయితే వచ్చిన నేను. ఇప్పుడు ఇంకా అక్షింతలు అయిపోయినాయి, కళ్యాణం అయిపోయింది, ఇంకా మంగళారతి ఇస్తున్నారు. చూడండి ఇంత అన్నీ ఇట్లా మంచిగా, నాకైతే మంచిగా అనిపించింది చూస్తే. ఇంత ప్రాసెస్ ఉంటుందా, మనం రియల్ లైఫ్లో పెళ్ళి చేసుకుంటే ఎట్లుంటుంది మొత్తం అట్లనే సేమ్. నాకైతే మంచిగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ, ఇప్పుడైతే చూస్తే మంచిగా అనిపించింది. ఇప్పుడు మంగళారతి, ఫస్ట్ అక్షింతలు వేయడం, తర్వాత మంగళారతి ఇస్తున్నారు. కానీ 1 గంటన్నర టైం అయితే పట్టింది మాకు. ఇక్కడనే ఉన్నాం చాలాసేపు, ఒక్కటి కూడా మిస్ కాకుండా. వాళ్ళు కూడా చాలా బాగా చేసారు, కొంతమంది అట్లా చేయరు కదా, వీళ్ళైతే మంచిగా చేసారు. ఇక్కడనే గంటన్నర టైం తీసుకున్నాము. నైట్ పిల్లల్ని తీసుకొని పోయినాము, అస్సలు కొంచెం కూడా భయం లేకుండా. భయం ఏం కాలేదు, కానీ చుట్టూ చీకటి మొత్తం. ఏం కాదు, పోయినాము, ఇంకా అందరు ఉన్నారు కదా అని వెళ్ళినాము.
తెలుసుకోవాలి ముందు ఎట్లుంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అనేసి నేనైతే పోయినా, ఎప్పుడు చూడలేదని. ఇంకా చాలా దూరమే నడిపించింది, ఇంకా దగ్గర ఉంటుందేమో అనుకున్నా కానీ 1.5 కిలోమీటర్ నడిచినాను. చూడండి ఎంత టైం తీసుకుంటుండో. ఇప్పుడు ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన అయినా కూడా వాళ్ళు టైం తీసుకుంటా మంచిగా అన్నీ చేసిర్రు. ఇంకా హారతి అయితే తీసుకోమన్నారు అందరినీ, ఇంకా నేనైతే తీసుకున్నా, అందరం తీసుకున్నాము. ఇంకా అయిపోయింది. ఇంకా ఇంకా దీని తర్వాత కూడా ఇంకేమో ప్రాసెస్ చేసిర్రు మంగళహారతి తర్వాత కూడా. ఇదైతే తెల్లారి ఇంకా నైట్ ఇద్దరు పడుకొని ఉండే, నేను ఎక్కువ షూట్ చేయలేదు. ఇది తెల్లారి దేవుడిని తీసుకొచ్చినప్పుడు ఇంకా పట్నం మీదనైతే దేవుని ఫొటోస్, దీంట్లో ఉన్న సామాన్ అంతా దేవునిది బయట పెడతారు కదా. నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నా, అవన్నీ నాకు కూడా డీటెయిల్గా తెలియదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరి ఇట్లా చెప్తున్నావు అట్లా చెప్తున్నావు అని అయితే అస్సలు అనకండి, నాకు కూడా ఎక్కువ తెలియదు. నేను తెలుసుకున్న వరకే చెప్తున్నా. ఇంకా దేవుని కళ్యాణమే కదా. సో మళ్ళీ మీ ఆడపడుచు వాళ్ళ పట్నాలలో మీ ఆడపడుచు ఏంది ఇంతమంది ఉన్నారంటే వాళ్ళైతే ముగ్గురు అన్నదమ్ములు. సో ముగ్గురు కలిసి చేసుకుంటున్నారు. ఇంకా నాకైతే చూస్తే మంచిగా అనిపించింది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి బ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా లైక్ కూడా చేయండి. మన డైలీ రొటీన్ బ్లాగ్స్ మన ఛానల్లో అయితే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మేమైతే ఇంకా అంతా షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే మేమైతే మధ్యాహ్నమే రిటర్న్ అయినాం. మా చుట్కి బాబుగాడు ఏడ్చిండు. ఇంకా అందుకే రిటర్న్ అయిపోయినాం. ఇక పిల్లల గురించి తెలిసే ఉంటుంది కదా, కొత్త ఊరికి పోతే ఎక్కడికైనా కొత్త ప్లేస్కి పోతే ఏడుస్తారని.